తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచుతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిన్న సాయంత్రం వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఆదిలాబాద్ లో 6.7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్చెరులో 10.4 డిగ్రీలు, మెదక్లో 7.8 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 121 డిగ్రీలు, హన్మకొండలో 13 డిగ్రీలు, రామగుండంలో 12.1 డిగ్రీలు, నిజామాబాద్లో 12.8 డిగ్రీలుగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇక హైదరాబాద్లో చూసుకుంటే 14.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక ఈ చలి తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ఓవర్ టు యు. ప్రస్తుతం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతూ వస్తున్నాయి. చాలా ప్రాంతాలలో కూడా మనకు సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక ఉదయం సమయంలో మనకు 8, 9 అయినప్పటికీ కూడా దట్టమైనటువంటి పొగమంచు కమ్ముకొని రాకపోకలు సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత, చలి గాలుల ప్రభావం కూడా మనకు 9, 10 గంటల వరకు కూడా అదే విధంగా ఉంటుంది. ఇక సాయంకాలం సమయంలో మనకు 4:30-5 గంటల నుంచే ఈ చలి తీవ్రత అనేది అయితే మొదలైపోతుంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మనకు చలి తీవ్రత అనేది ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే పడిపోతున్నాయో, చలి గాలుల ప్రభావం ఎక్కడైతే అధికంగా ఉందో ఆయా ప్రాంతాలకు అధికారులు ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు 5 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మనకు ముందు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్లో మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాకు ఎల్లో అలర్ట్ని ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే కూడా మెదక్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్స్ని వాతావరణ శాఖ ఈ రోజు జారీ చేయడం జరిగింది. ఇక రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. అయితే ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో మనకు ఏర్పడినటువంటి అల్పపీడనం ఉందో అది మనకు ఇటు తమిళనాడు, అదేవిధంగా ఆంధ్ర తీరం వైపుగా కూడా రాగల 24 గంటల్లో అంటే ఈ రోజు తీరం వరకు చేరేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఒకవేళ మనకు తమిళనాడు తీరానికి ఈ అల్పపీడనం గనక వచ్చినట్లయితే కూడా చలి తీవ్రత సాధారణ స్థాయికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంజుమా, ఇటు తెలంగాణ ప్రాంతం మొత్తం చూసుకున్నట్లయితే మెయిన్ గా హైదరాబాద్ లో ఎంత శాతం నమోదైంది? ఇటు హైదరాబాద్ లో ఉన్న వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి జాగ్రత్తలను జారీ చేస్తున్నారు అంజుమా? ప్రస్తుతం అయితే మనకు హైదరాబాద్లో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అంటే కొంతవరకు కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. చలి తీవ్రత కొద్ది వరకు కూడా హైదరాబాద్ నగరంలో తగ్గుముఖం పట్టింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసాము దాదాపు 11 నుంచి 12 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఓవరాల్గా హైదరాబాద్లో చూస్తే 14 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే చేరాయి. కానీ హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో మనకు సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడక్కడ మనకు చలి తీవ్రత అనేది అయితే అధికంగా ఉంది. ఇక శివారు ప్రాంతాలలో కూడా మనకు సింగిల్ డిజిట్లోకే ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఇంకా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు పటాన్చెరు కానీ లేదంటే రాజేంద్రనగర్ ఈ పరిసర ప్రాంతాలలో కూడా మనకు చలి తీవ్రత అనేది అయితే అధికంగానే ఉంది. ఇక బయటకు వస్తున్నటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముందు నుంచే మనకు అధికారులు అదేవిధంగా వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే మునుపెన్నడూ చూడని విధంగా కూడా చలి తీవ్రత అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. సో దీనివల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళు అనారోగ్యాల బాలయ్యే అవకాశం ఉండడంతో కూడా ముందు నుంచే వైద్యులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చలికాలంలో సీజనల్ ఫ్లూ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, సో కోమార్బిడీస్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉదయం సమయంలో ఎవరైతే పనుల నిమిత్తం బయటకు వస్తూ ఉంటారో వారు ఈ హుడీలు కానీ స్వెటర్లు కానీ ధరించాలనేది కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా మాస్కులు కూడా ధరించాలని చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చలి
తీవ్రత అనేది అధికంగా ఉంది. దీంతో పాటుగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి. అయితే రాగల 3 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. సో దీని తర్వాత అంటే ఒకవేళ మనకు అల్పపీడనము తమిళనాడు తీరాన్ని గనక చేరినట్లయితే ఈ చలి తీవ్రత అనేది సాధారణ స్థాయికి చేరుతుంది. ఈ రోజు సాయంకాలం లోపు అల్పపీడనం తమిళనాడు తీరాన్ని గనక చేరినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది సాధారణ స్థాయికి చేరుకుంటుంది. రాగల 3 రోజుల పాటు కూడా మనకు సాధారణ స్థాయిలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదవుతాయి. ఇక ఆ తర్వాత 3 రోజుల పాటు కూడా మనకు మెల్లిమెల్లిగా ఈ చలి తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కోవడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఏదైతే మనకు ఈశాన్య గాలులు ఉత్తర దిశగా కూడా మనకు తెలంగాణ రాష్ట్రం మీదుగా వీస్తున్నాయి. దీని ద్వారా చలితో పాటు చలి గాలుల ప్రభావం అనేది కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. వీటితో పాటు రాగల 3 రోజుల పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ అంజుమా.